బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అంశం మీద నిర్ణయం తీసుకోనుంది. సిబిఐ, ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేశారని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యం కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం తాను బెయిల్ పొందేందుకు అర్హురాలనని పిటిషన్లో పేర్కొన్నారు కవిత. సిబిఐ, ఈడీ మాత్రం కవితకు బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టు ధర్మాసనానికి విన్నవించాయి. మరి కోర్టు కవితకు బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ హైకోర్టులో బెయిల్ రాకపోతే కవిత లాయర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అంశం మీద నిర్ణయం తీసుకోనున్నారు. సిబిఐ, ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నారు కవిత. దీని గురించే ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అనారోగ్యం కారణాలు కూడా చూపించున్నారు. బెయిల్ మంజూరు చేయాలని కోరున్నారు. పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం చూసుకుంటే కనుక తను బెయిల్ పొందడానికి అర్హురాలని అని చెప్తున్నారు. కానీ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రైట్ రామకృష్ణ, మనం మొదటి నుంచి చూస్తున్నాం అనేక దశల్లో సిబిఐ గురించి బెయిల్ తీసుకోవడం ట్రై చేస్తారు. తర్వాత ఈడీ ఎంటర్ అయింది. తన కొడుకు చదువు గురించి అన్నారు, తన స్టార్ క్యాంపెయిన్ అన్నారు, ఎలక్షన్స్ కూడా అయిపోయాయి, అనారోగ్యం కారణాలు చూపించున్నారు. కానీ సిబిఐ, ఈడీ మాత్రం బెయిల్ ఇవ్వద్దని చెప్తోంది. సో ఈ రోజు బెయిల్ లభించే అవకాశం ఉందనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? ఇక కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రాబోతుంది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బెయిల్ పిటిషన్, అలాగే సిబిఐ బెయిల్ పిటిషన్, ఈ రెండు బెయిల్ పిటిషన్ల మీద ఈ రోజు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం నిర్ణయం తీసుకోబోతుంది. అయితే ఒకవేళ అదే ఇటు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రెండు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వద్దని, మరి ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ రావడం మీద కొంత అంటే రాకపోవచ్చు అనేది ఎక్కువగా చర్చ జరుగుతుంది. న్యాయ నిపుణుల్లో కూడా రాకపోతే ఏం చేయాలనే దాని మీద కూడా కవిత లాయర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. మరి రాకపోతే మాత్రం ఇక్కడ హైకోర్టులో బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ మధ్యాహ్నానికి ఈ 2 గంటలకల్లా కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి వెళ్ళిపోనుంది. ఆ తర్వాత ఒకవేళ ఇక్కడ బెయిల్ వస్తే మాత్రం ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది. జూన్ 3 వరకు కూడా ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ఉంది. ప్రస్తుతం తిహార్ జైల్లో కవిత ఉన్నారు. ఒకవేళ కానీ ఆమెకి 2 కేసులు కూడా రావాలా, సిబిఐ కేసులు రావాలి, ఈడీ కేసులు రావాలి, అప్పుడే ఆమె బయటకు వచ్చే అవకాశం